హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే విజువల్ స్టూడియోని మనము ఎలా ఇన్స్టాల్ చేయాలని. బిఫోర్ వీడియోలో అయితే .NETని మనము ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూసాము. ఇప్పుడు విజువల్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఎనీ బ్రౌజర్ని మనం ఓపెన్ చేసుకొని అక్కడ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో అని మనం టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ ఇస్తే అక్కడ మనకి విజువల్ స్టూడియో ఐడి అండ్ కోడ్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్ది వస్తుంది వెబ్సైట్. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి డౌన్లోడ్స్ అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి విజువల్ స్టూడియో 2022 అని ఉంటుంది. మనం లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో మన విండోస్కి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. మనము ఆ విజువల్ స్టూడియోని క్లిక్ చేస్తే అక్కడ మనకి డౌన్లోడ్ విజువల్ స్టూడియో, అక్కడ కమ్యూనిటీ 2022 ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ వస్తుంది చూడండి మనకి విజువల్ స్టూడియో 2022 కమ్యూనిటీ 2022 క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ చూడండి డౌన్లోడ్ అయితే మనకి స్టార్ట్ అయింది. డౌన్లోడ్ అయిపోయింది. దానిపైన డబుల్ క్లిక్ ఇవ్వాలి మనము. డౌన్లోడ్ అయిపోయింది దానిపైన మనము డబుల్ క్లిక్ ఇస్తే మనకి డౌన్లోడ్ అనేది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరుగుతుంది చూడండి. మనము ఫోల్డర్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే అక్కడ విజువల్ స్టూడియోని క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేస్తే డౌన్లోడెడ్ ఇన్స్టాలెడ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ మనకి వచ్చింది చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది మనకి ఇంటర్ఫేస్. ఇక్కడ వచ్చేసి మనకి .NET డెస్క్టాప్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంది కదా, చూడండి వర్క్ లోడ్స్ ఇలా ఓపెన్ అయింది మనకి. ఇన్స్టాల్ అయ్యాక దానిపైన క్లిక్ చేయాలి. చేసుకున్నాక ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ ఆపరేషన్స్, ఇన్స్టాల్ ఆపరేషన్స్ అనేవి రెండు జరుగుతాయి మనకి. రెండు ప్యాకేజెస్ అండ్ వెరిఫైయింగ్ రెండు కూడా మనకి ఇన్స్టాలేషన్ అనేది అవుతాయి. అయిపోయింది. ఇన్స్టాలేషన్ అనేది అయిపోయాక మనకి ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇన్స్టాలేషన్ అయింది. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో అయితే ఓపెన్ అయింది మనకి ఇక్కడ. ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అనేది న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ అనేది మనము అలౌడ్ అయితే ఏదైతే కావాలో అది మనము క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసాక మనకి విజువల్ స్టూడియో యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది మనకి. ఇలా ఓపెన్ అవుతుంది మనకి. కన్సోల్ యాప్స్, .NET యాప్స్, క్లాస్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేము ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చి మనము నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్సోల్ యాప్ 1 అని ఇస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ .NET do not ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా, ఎనేబుల్. ఇక్కడ కూడా నెక్స్ట్ అని క్లిక్ చేసేయాలి మనము. క్లిక్ చేశాక కొంచెం సిస్టమ్ స్లో ఉందండి, లోడ్ అవుతుంది. మనకి క్రియేటింగ్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది మనకి.
క్రియేట్ అయిపోయింది ప్రాజెక్ట్ అయితే మనకి. ఇప్పుడు విజువల్ స్టూడియో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ ఫైలు, ఎడిట్, న్యూ, గెట్ ప్రాజెక్ట్, డీబగ్, అనలైజ్ టూల్స్, ఎక్స్టెన్షన్స్, విండో, హెల్ప్, కన్సోల్ యాప్ 1 ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఏది కావాలంటే మనం ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకోవాలనుకున్న ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతే స్టూడెంట్స్, విజువల్ స్టూడియో అనేది ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. బిఫోర్ వీడియోలో .NET ఇంట్రడక్షన్, నెక్స్ట్ వీడియో హౌ టు ఇన్స్టాల్ .NET, నెక్స్ట్ విజువల్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపించాను. నెక్స్ట్ C# మనము ఎలా C# డెవలప్మెంట్ కిట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.